నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని పలకడంలో ఉన్న శక్తిని తెలుసుకుందాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో జీవమరణం నాలుక వశం, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలం తిందురు అని సొలొమోను రాసినట్లు మనం కొరతలో దేవుని వాక్యాన్ని పలకాలి. ఆర్థిక ఇబ్బందులో నాకు ఏమీ లేదు అనకుండా దేవుడు నా అవసరాలు తీరుస్తాడని నోటితో పలకాలి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు చదివినట్లయితే ఆర్థిక వ్యవస్థ కాదు, లేని పరిస్థితి కాదు, అవసరతను తీర్చే దేవుని వాగ్దానానికి విధేయత చూపినప్పుడు ఆయన ఇచ్చే దైవిక పోషణ, అద్భుత శక్తిని మనం చూస్తామని మనకి ఈ వాక్యం అర్థమవుతుంది. కరువు కాలంలో దేవుడు ప్రవక్త అయిన ఎలీషాకు సారేపతు గ్రామంనకు ఒక విధవరాలి వద్దకు పంపాడు. ఆ దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. వర్షం లేదు, ఆహారం లేదు, డబ్బు లేదు, అందరూ ఆకలితో అలమటిస్తున్నారు. ఆ విధవరాలు తన కుమారుడికి చివరి పూట భోజనం సరిపడా పిండి నూనె మాత్రమే మిగిలాయి. ఆ భోజనం తర్వాత ఆమె చనిపోతుందని అనుకుంది. కానీ ప్రవక్త ఎలీషా ఆమె వద్దకు వచ్చి అసాధారణంగా అనిపించే ఒక పని చేయమని ఆమెను అడిగాడు. ఆమె కుమారుడికి ఆహారమును చేసుకోకముందు పెట్టే ముందు తనకు రొట్టె చేసి పెట్టమని అడిగాడు. ఆమె దగ్గర ఏమీ లేనప్పటికీ ఇవ్వమని అతడు ఆమెను అడిగాడు. మరియు ఆమె ఒక ప్రవక్త వాక్యాన్ని పలికితే భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఈ తొట్టిలో పిండి తక్కువ కాదు, నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని అంటాడు. దేవుని శక్తిని సరఫరాకు గురించి ఒక నిర్దిష్టమైన వాక్యాన్ని పలికాడు. అతడు కేవలం ఆశించలేదు, అయిపోని పోషణ గురించి ఖచ్చితమైన ప్రవచనం ప్రకటన చేశాడు. ఆ విధవరాలు చెప్పినట్లుగా చేసి మొదట ప్రవక్తకు ఇచ్చింది. అంటే ఆమె తన దగ్గర ఉన్న చివరి విత్తనాన్ని అమ్మేసింది. ఆ క్షణం నుండి అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చిరి. యెహోవా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ప్రతిరోజు నూనె కుండ ఖాళీ అయ్యేది కాదు. ఆమె పిండి కోసం ఆ జాడిలో చేయి పెట్టేది. నెలలు తరబడి, సంవత్సరాల తరబడి ప్రతిరోజు పిండి ఉండేది. అతీంద్రియమైన నిరంతర ఎప్పటికీ అంతము లేని సరఫరా, విశ్వాసంతో విధేయతతో దేవుని వాక్యాన్ని పలకడం, క్రియ విశ్వాసం విధేయత తోడై అద్భుతం జరగటం జరిగింది. లోకంలో కరువు ఉన్నా దేవుని మాట వినేవారి ఇంట్లో కరువు ఉండదు. కొరత లేని దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఆర్థిక ఇబ్బందుల్లో నాకేమీ లేదు అనకుండా మనం పలికినప్పుడు, మన ఆదాయంలో, మన సమయంలో ప్రథమ స్థానం దేవునికి ఇచ్చినప్పుడు, దేవుని గణపరిచినప్పుడు ఆయన శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనత, మహిమ గల దేవుడు మన దేవుడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు వాక్యంలో దాచబడిన సంపద మనదవుతుంది. కేవలం చదవటం వల్ల మాత్రమే కాదు, క్రీస్తు ద్వారా తన మహిమైశ్వర్యము, పరలోక నిధిని, గృహాలు మనం పలకడం ద్వారా తెరవబడతాయి. ఆయన వాక్యం ప్రకటించి పూర్తి విధేయత చూపిద్దామా? కృప పొందుదామా? మరి ప్రార్థన చేద్దామండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ సేవకులుగా కొరతలో ఉన్న వారి జీవితాల్లో ఉండి పేదరికం ఇప్పుడే తొలగిపోతుందని ప్రకటిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ప్రకటిస్తున్నాం. అవసరమైన డబ్బు ప్రవహించాల, ప్రతి అవసరం తీరాల. నీ సేవకులు పేదరికలో ఉండకూడదు ప్రభా. ప్రతి శాపాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాం. దేవుని సమృద్ధిని పొందుకుందురుగాక. ఆమేన్.